హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అండి. బెల్లం పాకం గారెలు. ఒక కప్పు మినపప్పు 3 గంటల పాటు నానబెట్టుకొని మెత్తగా గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకున్నా అండి. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి. గారెలకి పాకం ప్రిపేర్ చేసుకుందాం అండి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బెల్లం వేసుకొని కప్పున్నర వాటర్ వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బెల్లం అంతా కరిగిన తర్వాత బెల్లంలో డస్ట్ ఉంటాయి కదండీ! స్ట్రైనర్ సాయంతో వడకట్టుకోవాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి 10 నిమిషాల పాటు పాకం మరిగితే సరిపోతుందండి. తీగ పాకం అది అవసరం లేదండి. ఇలా 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని పాకం చల్లారకుండా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ప్యాన్‌లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో గారెల షేప్ కింద వేసుకోవాలండి. ఇలా గారెలు వేసుకున్న తర్వాత గారెలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని పాకం వేడిగా ఉన్నప్పుడే గారెలు వేసుకోవాలండి. గారెల్ని ఆయిల్ నుండి తీసిన వెంటనే పాకంలో వేసుకోవాలండి. పాకంలో 5 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. చూసారు కదండీ పాకం ఎలా పీల్చుకుంటుందో. ఇలా 5 నిమిషాలు ఉంచిన తర్వాత ప్లేట్‌లోకి గారెలను సర్వ్ చేసుకుందాం అండి. గారెలు వేసేటప్పుడు పాకం మాత్రం వేడిగా ఉండాలండి. ఒకవేళ చల్లారకపోతే మరొకసారి వేడి చేసుకొని అప్పుడు గారెలు పాకంలో వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాకం గారెలు రెడీ. గారె లోపల ఎక్కడ గట్టిగా లేకుండా పాకం బాగా పీల్చుకొని జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదండీ పాకం ఎంత బాగా పీల్చుకుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.